నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఒక్క మాట ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మతైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఒక గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, ఒకటి కాదు, 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనుక